హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు దేవుడి గది చుట్టూ ఏ విధంగా ప్రొఫైల్ అనేది వేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు చూడండి. ఇది మీకు టేక్ వుడ్తో చేయించుకున్నటువంటి దేవుడి గది. ఈ దేవుడి గది చుట్టూ మనం ప్రొఫైల్ అనేది ఏ విధంగా వేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ముందుగా మీకు దేవుడి గది అనేది ఈ విధంగా ఉంది, మీరు చూడొచ్చు. మొత్తం మీకు డిజైన్ అంతాని ఇలా మీకు ఓవరాల్గా పైన కింద వరకు అయితే ఉంది. ఇంకా వర్క్ అయితే జరుగుతుంది ప్రజెంట్ అయితే. ఇలా మనకి ఈ దేవుడి గది అనేది మనకి 7 అడుగుల ఎత్తులో ఉంటుంది మొత్తం హైట్ అనేది. పక్కన స్విచ్ బోర్డ్ అయితే చూసుకోవచ్చు. ఇది మనకి ఈ పక్కన మీకు ప్రొఫైల్ పెట్టాను చూడండి, గ్రూ కట్ చేయించి కార్పెంటర్తో గ్రూ కట్ చేయించి ప్రొఫైల్ పెట్టించాం కాబట్టి ఇది మనకి 8mm ప్రొఫైల్. ఈ 8mm ప్రొఫైల్ చోక్ అనేది ఈ స్విచ్ బోర్డ్లో వస్తుంది. ఈ సైడ్ నుండి మనం వైర్లు అనేవి లోపల పెట్టుకోవాలి. చోక్ కూడా స్విచ్ బోర్డులో అయితే ఏ విధంగా వేసుకోవాలో చెప్తాను. ఇది మీకు ప్రొఫైల్, ఇది 8mm ప్రొఫైల్ అన్నాను కదా, ఇది మీకు ప్రొఫైల్ మీరు చూసుకోవచ్చు. ఇందులో మనకి 5mm 120 బల్బ్స్ ఉన్నటువంటి న్యూట్రల్ వైట్ స్ట్రిప్ అయితే వేస్తాను, మీకు చూసుకోవచ్చు. ఇది మనకి ఇది కార్పెంటర్తో గ్రూ అనేది చేయించుకున్న తర్వాత మనకి ప్రొఫైల్కి ఈ ఫెవికల్ మెరైన్ ఉంది కదా, ఈ ఫెవికల్ అనేది మనం ఆ ప్రొఫైల్కి అయితే రాసి మనం ఆ గ్రూలో అయితే ఇన్సర్ట్ చేయాలి ప్రొఫైల్ని. ఇలా నేను ఇక్కడ అంటించాను చూడండి ప్రొఫైల్ని, మీకు ఫెవికల్ అనేది రాసి ఇలా మాకు కింద నుండి పై వరకు అయితే నేను మీకు తీస్తున్నాను చూడండి వీడియో. మనకి జాయింట్స్ అనేవి పైన పెట్టుకోవాలి. ఒకవేళ ప్రొఫైల్ ఏమైనా జాయింట్ అనేది వస్తే పైకి అయితే వెళ్ళిపోతుంది, పైకి ఎవరికి కనబడదు కాబట్టి. ఇలా మీకు ప్రొఫైల్స్ అన్నీ వేసుకున్న తర్వాత నేను వైర్ కూడా లాక్కున్నాను చూడండి. మీకు పైన 2 వైర్లు వచ్చాయి చూడండి. ఈ పక్క ఒక వైరు, ఆ పక్క ఒక వైర్ అయితే వెళ్తుంది. మీకు ఇక్కడ వైర్లు కూడా ఆ ప్రొఫైల్ వెనకాతల నుండే వెళ్ళిపోతాయి. ఇక నేను ఇక్కడ చిన్న గ్రూ కింద తీసుకుని స్విచ్ బోర్డులోకి అయితే పెట్టుకున్నాను చూడండి. Cat 6 వైర్లు ప్రొఫైల్కి ప్లస్ మైనస్ ఎల్ఈడి స్ట్రిప్కి వెళ్ళడానికి. ఇక్కడ మీకు ఈ సైడ్న అయితే ఉంది. ఇలా మీకు పైన కూడా వైర్స్ అయితే వచ్చాయి చూడండి. ఇక్కడ మీకు ఈ పక్క ఒక స్ట్రిప్, ఆ పక్క ఒక స్ట్రిప్ కింద అయితే డివైడ్ చేస్తాను. మొత్తం మీకు ఇది 6 మీటర్లు అయితే వచ్చింది. తర్వాత నేను చోక్ని అయితే కనెక్ట్ చేసుకున్నాను. లోపల మీకు బోర్డులో అయితే చూసుకోవచ్చు. ఇక నేను యూజ్ చేసినటువంటి చోక్ వచ్చి నేను 12.5 amperes అయితే యూజ్ చేశాను. చోక్ అనేది మీకు లోపల గ్రూ అనేది తీసుకుని లోపల చోక్ని అయితే కనెక్ట్ చేశాను చూడండి. మీకు ప్లస్లు మైనస్లు అలాగే ఇన్పుట్ ఫేజ్ న్యూట్రల్ అయితే చూసుకోవచ్చు. న్యూట్రల్కి బ్లాక్ అయితే వచ్చింది, ఫేజ్ వచ్చేసరికి మీకు బ్లూ అయితే వచ్చింది. ఇలా మనకి కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి. చోక్ పెట్టడానికి ఎక్కడ స్పేస్ లేదు కాబట్టి నేను లోపడైతే పెట్టాను స్విచ్ బోర్డ్ లోపల. ఇవి మనకి వైపే స్విచ్చెస్, ఇవి టచ్ స్విచ్చెస్. ఇవి మనం ఇలా టచ్ చేసుకుంటే ఇవి మనకి ఆన్ అవుతూ ఉంటాయి. ప్రజెంట్ అయితే పవర్ లేదనుకోండి, తర్వాత నేను పవర్ అనేది ఆన్ చేసి మీకు చూపిస్తాను. తర్వాత నేను స్విచ్ బోర్డ్ అనేది బిగించుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది. మీకు వైపే స్విచ్ ఇది 2 మోడ్లర్. ఒక స్విచ్ కంట్రోల్ చుట్టూ ప్రొఫైల్కి అయితే ఇచ్చాను, ఒక స్విచ్ కంట్రోల్ దేవుడి గది లోపల లైట్కి అయితే ఇచ్చాను. తర్వాత నేను పవర్ అనేది ఆన్ చేసిన తర్వాత మీకు ప్రొఫైల్ ఆన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. మీకు లైటింగ్ అనేది చూసుకోవచ్చు. మీకు ఇది డే టైం కాబట్టి అంతగా కనిపించకపోవచ్చు, కానీ మీకు నైట్ టైం అయితే చాలా బాగుంది లైటింగ్ అనేది. ఇది మీకు ఇలా ఉంటుంది లైటింగ్. తర్వాత మీకు ఇక్కడ టచ్ స్విచ్చెస్ అని చెప్పాను కదా, ఇవి మీకు టచ్ స్విచ్చెస్ అనేది మనం టచ్ చేస్తే ఆన్ అవుతుంది, టచ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఈ టచ్ స్విచ్చెస్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేశాను, అది మీకు ఎండ్ స్క్రీన్లో పెడతాను, ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. ఇలా మనకి టచ్ చేసుకుంటే ఆన్ అవుతుంది, మళ్ళీ ఆఫ్ అవుతుంది. ఇలా మీకు ఓవరాల్గా వర్క్ అయితే ఇది ఈ విధంగా అయితే వర్క్ అయితే చేసుకోవాలి. నేను క్యాప్స్ కూడా పెట్టుకున్న తర్వాత మీకు లైటింగ్ అనేది ఈ విధంగా ఉంది, మీరు చూసుకోవచ్చు. మీకు అరౌండ్ 6 PM అయితే అయింది వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత. మీకు లైటింగ్ అనేది ఈ విధంగా అయితే వచ్చింది. అంటే 6 PM అంటే కొంచెం చీకటి పడింది, కొంచెం డార్క్గానే ఉంది, అందువల్ల మీకు వీడియో అనేది ఈ విధంగా వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మీకు వీడియోలో దేవుని గది చుట్టూ ప్రొఫైల్ అనేది ఏ విధంగా వేసుకోవాలనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.